మంచోడు అనే మనిషిలో అన్ని మంచి లక్షణాలే ఉండవు, చెడ్డోడు అనే మనిషిలో అన్ని చెడ్డ లక్షణాలే ఉండవు. మనిషి అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి. ఒక మనిషిలో కొండంత మంచి ఉండి అణువంత చెడు ఉంటే ఆ కొండంత మంచిని పక్కన పెట్టేసి అణువంత చెడుని మాత్రమే చూస్తాం. అసలు మనిషిలో అన్ని మంచి లక్షణాలు ఉంటే మనిషి ఎందుకు అవుతాడు? దేవుడు అవుతాడు. కానీ మనిషి అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి. అలాగని నేను చెడుగా ఉండమనట్లేదు. మనలో ఉండే చెడుని తగ్గించుకుంటూ మంచిని పెంచడమే జీవితం. అంతేకాని మనం ప్రతి మనిషిలో చెడుని చూస్తున్నామంటే ఆ చెడు వాళ్ళలో లేదు, మనలో ఉందని అర్థం. మారాల్సింది వాళ్ళు కాదు, మనము అని అర్థం. కాబట్టి సాటి మనిషిలో మంచిని చూడండి. ఒక మనిషి నువ్వు చెడ్డోడు అంటే అలా చెడ్డగానే మిగిలిపోతాడు. మంచోడు అన్నప్పుడే తనలో మంచిని పెంచుకుంటాడు. కాబట్టి మంచినే చూద్దాం, మంచినే మాట్లాడతాం, మంచినే పెంచుదాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.